ముఖ్యంగా భారీ అంచనాల మధ్య ఓజీ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. సో ఇటు తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానుల్లో కూడా ఒక హిట్ అనే టాక్ అయితే తెచ్చుకున్న పరిస్థితి. అభిమానులు కూడా భారీ ఎత్తున సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు ఓజీ సినిమాని. సో మీరు కూడా చూసే ఉండుంటారు సినిమాని. మీకు ఎలా అనిపించింది యాక్షన్ సన్నివేశము, మిగతా సన్నివేశాలు మీకు ఎట్లా? ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ యాక్షన్ ఓరియంటెడ్ సినిమా, ఫుల్లీ యాక్షన్ ఓరియంటెడ్ సినిమా చేయటం ఇది. ఇంతకుముందు సినిమాలన్నీ యాక్షన్ ఉంటుంది కానీ యాక్షన్ ఓరియంటెడ్గా అంటే టోటల్గా అదే కాన్సెప్ట్ తోటి ఉండలేదు. ఇదే ఫస్ట్ సినిమా అసలు మాస్గా ఫుల్ యాక్షన్ సబ్జెక్టు, క్రైమ్ ఓరియంటెడ్ యాక్షన్ ఓరియంటెడ్ సినిమా సబ్జెక్టు చేశారు. బాగా చేశారు, బాగుంది. ఎంటర్టైన్మెంట్ కథ ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ అనగానే ఒక ఎంటర్టైన్మెంటు, ఒక గబ్బర్ సింగ్ లాగా, ఒక ఖుషీ లాగా, ఒక ఇంటర్వ్యూడ్ ఉంటుంది. ఇది ఒక లవ్ ఇంటర్వ్యూ, ఒక రొమాంటిక్ కామెడీ, ఒక సాఫ్ట్ సెంటిమెంటు, అలా చక్కగా వెళ్ళే ఒక మ్యాటర్ ఉంటుంది. అలా రొమాంటిక్ కామెడీ లేదనుకో, దీంట్లో రొమాంటిక్ కామెడీ అనేది పెద్దగా లేదు. ఇప్పుడు పెద్ద క్లిక్ కదా పవన్ కళ్యాణ్ రొమాంటిక్ కామెడీ సినిమాలు అన్నీ హిట్లే. ఎందుకంటే ఆ రొమాంటిక్ కామెడీ బాగా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. అతను రొమాంటిక్ కామెడీ చక్కగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. అది దీంట్లో లేదు. అది లేదంటే ఆ ట్రాక్ కాకుండా యాక్షన్ ఓరియంటెడ్గా తీసుకెళ్లారు. బాగుంది. ఇంటర్వల్ బ్లాక్ బాగుంది, క్లైమాక్స్ బ్లాక్ బాగుంది. సో సక్సెస్. ఎంత ఇది దాన్ని దాటేస్తుంది, దీన్ని దాటేస్తుంది, అవన్నీ అతిశయోక్తి మాటలు. కానీ 2500, 3500 ఇవన్నీ అతిశయోక్తి మాటలు. సక్సెస్ఫుల్ మూవీ, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సేఫ్. ముందు అది. ఇప్పుడు సినిమా ఫ్యాన్స్కి నచ్చింది, ఫ్యాన్స్ నెత్తిన పెట్టుకుంటున్నారు కాదు. ఫ్యాన్స్ నెత్తిన పెట్టుకుంటారు వాళ్ళు 3 రోజులు. అది కాదు కదా, ఆడియన్స్, జనరల్ ఆడియన్స్కి అందరికీ నచ్చితేనే అది ప్రొడ్యూసరు, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్. ఇది అందరికీ నచ్చింది అంటే పెట్టుబడి పెట్టినోడు, కొన్నవాడు అందరూ కూడా బతికి బట్ట కడతారు, హ్యాపీగా సంతోషంగా ఉంటారు. అది కావాలి, అది ఇండస్ట్రీకి మంచిది. చాలా కాలం తర్వాత వకీల్ సాబ్ తర్వాత హిట్ లేదు పవన్ కళ్యాణ్కి, అది హిట్ వచ్చింది, సంతోషం. మా ప్రొడ్యూసర్లు బాగుపడతారు, మా ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఇండస్ట్రీ డబ్బు రొటేషన్. ఇప్పుడు పెద్ద సినిమాలు సక్సెస్ అయితేనే ఆ డబ్బు మళ్ళీ రావటం, రొటేషన్ ఉంటుంది. సో ఆ రొటేషన్ బ్రేక్ అవ్వకుండా సినిమా సక్సెస్ అవటం మంచిది. అంటే సాహోతో కంపేర్ చేయొచ్చా సినిమాని? సాహో దీన్ని కంపేర్, అది వేరే స్టైల్, ఇది వేరే స్టైల్. సాహోతో కంపేర్ చేయడానికి ఆ స్టార్ డబ్బు వేరు. అలా కంపేర్ చేసి మనం అనవసరంగా కాంట్రవర్సీ చేయటం తప్పితే. అంటే గ్యాంగ్స్టర్ పాత్ర మీద కూడా కొంచెం, గ్యాంగ్స్టర్ పాత్ర ఎన్ని సినిమాలు, ఇది ఫస్ట్ టైం కాదు కదా గ్యాంగ్స్టర్ పాత్ర. చాలా సినిమాలు వచ్చినాయి, అందరు హీరోలు చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. అలా కంపారిజన్ కాదు. కానీ సాహోతోటి పోలికలు వద్దు. ఈ సినిమాగా ప్రజలకు నచ్చిన సినిమా, బాగుంది. ఇంకా మనం బాగుంది అనేది వాళ్ళకన్నా బాగున్నాం, వీళ్ళకన్నా బాగున్నాం, ఇవన్నీ ఎందుకు అవసరం? అది మనం తీసిన సినిమా బాగుంది, ఆడియన్స్ నచ్చింది, మన డబ్బులు కొన్నవాడికి తిన్న అందరికీ వస్తాయి, సంతోషం. అక్కడతో ఆఖరికి వాడికన్నా చించాం, వీడికైనా ఇవన్నీ అనవసరం మాటలు, ఈ ఫ్యాన్స్ మాటలు తప్పితే. ఈ సాహోతోటి పోలిక ఎందుకు పోల్చుకోదు? సాహోతోటి మీరు పిచ్చి పోలికలు. సాహో అదొక సినిమా, ఇదొక సినిమా. దాంతో పోల్చుకు దానికన్నా గొప్పగా ఉంది లేదు, దానికి ఎందుకు అది ఆ పోలికలు ఎందుకు? అది సక్సెస్, మీది సక్సెస్ అంతే. అంటే RRR అదేవిధంగా బాహుబలి, పుష్ప రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందా? ఎన్ని పిచ్చి మాటలమ్మా. బాహుబలి, RRR రికార్డులు బ్రేక్ చేసేది అదే పాన్ వరల్డ్ సినిమాలు. ఇది పాన్ ఇండియా కూడా సినిమా కదా. పాన్ ఇండియాలో దాంతో కంపేర్ చేస్తే ఎన్ని థియేటర్లు. ఎన్ని పిచ్చి మాటలు. ఊరినే అతిశయోక్తిగా మాట్లాడకూడదు. ఊరినే మొలగ టికెట్స్తో. అది సక్సెస్ఫుల్గా పాన్ ఇండియా. ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా బెంగాల్లో రిలీజ్ అయిందా, బీహార్లో రిలీజ్ అయిందా, గుజరాత్లో రిలీజ్ అయిందా? ఏం మాట్లాడతారు? పాన్ ఇండియా అంటే 4 భాషలు రిలీజ్ అయితే పాన్ ఇండియా కాదు కదా. పాన్ ఇండియా అంటే గుజరాత్, బెంగాల్, బీహార్, ఢిల్లీ, బొత్సు అన్ని రాష్ట్రాల్లో రిలీజ్ అయినాయి సినిమాలు. అది పాన్ ఇండియా సినిమాలు. దాంతో పోల్చుకుంటే ఎట్లా? దాని కలెక్షన్లు ఎలా ఉంటాయి, ఏంది పిచ్చి మాటలు. ఇది ఫస్ట్ టైం మన రాష్ట్రం దాటి మిగతా రాష్ట్రాల్లో రిలీజ్ అయింది, సంతోషం, బాగుంది, సంతోషం. ఎంతవరకు సస్టైన్ అవుద్ది, ఇతర రాష్ట్రాల్లో ఇది ఎంతవరకు సస్టైన్ అవుద్ది? ఇక్కడ మనకి తెలుగులోకి వచ్చేవాడు పవన్ కళ్యాణ్ మీద ఉన్న ఇమేజ్ ఒకటి ఉంటుంది కనుక అట్లా ఇట్లా ఉన్నా కూడా బాగుంది, హిట్ అవుద్ది. మిగతా లాంగ్వేజ్లో ఎంతవరకు సస్టైన్ అవుతుంది, వెయిట్ అండ్ సీ. మిగతా లాంగ్వేజ్
లాంగ్వేజ్లో ఇలాంటి యాక్షన్ సినిమా మిగతా లాంగ్వేజ్లో చాలా సినిమాలు చూశారు కనుక పవన్ కళ్యాణ్ని ఇతర లాంగ్వేజ్లో ఎంతవరకు చూస్తారు, ఇంతవరకు చూడలేదు. ఇంతవరకు కేరళలో పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయింది లేదు, తమిళనాడులో పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయింది లేదు, కర్ణాటకలో పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయింది లేదు, ఒకటో రెండు అయినాయి అనుకో పెద్దగా. సో ఈ 4 రాష్ట్రాల్లో బాంబేలో పవన్ కళ్యాణ్ సినిమా పెద్ద హిట్ అయింది లేదు కదా, ఢిల్లీలో లేదు కదా, ఇప్పుడు కదా రిలీజ్ అయింది. కనుక దాన్ని సాహోతోటి పోల్చేయటము, ఆర్ఆర్ఆర్తోటి పోల్చేయటము, బాహుబలితో, ఇవన్నీ అతిశయోక్తి మాటలు. ఈ సినిమా దాని రేంజ్కి వాళ్ళు ఖర్చు పెట్టి తీశారు. ఆంధ్ర రాష్ట్రం బార్డర్ దాటి ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఆడి వెళ్ళింది. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ సినిమా ఇన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళటం ఇదే. సో సక్సెస్ అయింది. మిగతా రాష్ట్రాల్లో ఎంతవరకు సస్టైన్ అవుద్ది, ఎంతవరకు నిలబడుద్ది, ఈ మండే తర్వాత దాని అసెస్మెంటు ఇది ఎన్ని కోట్లు వెళ్తుందో తెలుస్తుంది. ఇవాళ బాహుబలి దాటేస్తుంది పిచ్చి మాటలు, పిచ్చి కామెడీ పీసులుగా ఉంటాయి, వింటూ ఉంటాయి. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా ఉంది సినిమాలో? తమన్ తన పేరు దాటేశాడా అదే ఈ కంపారిజన్ ఎందుకయ్యా? తమన్ ఆ సినిమాకి తగినట్టు చేశాడు, బాగా చేశాడు, తన కెపాసిటీ చూపించుకున్నాడు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో తమన్ మాస్టర్ అనే పేరు నిలబెట్టుకున్నాడు అంతే. ఆడికన్నా బెస్ట్, ఆర్డి బర్మన్ కన్నా బెగలేదా, రెహమాన్ కన్నా ఎందుకు ఈ అనవసరపు కంపారిజన్ చేసి లేనిపోయిన కాంప్లికేషన్. అతని స్టైల్లో అతను కొట్టాడు, అతను సక్సెస్ అవుతున్నాడు. ఇతని స్టైల్లో ఇతను కొడుతున్నాడు, ఇతను సక్సెస్ అవుతున్నాడు. నువ్వు గొప్ప, నీకన్నా నువ్వు గొప్ప ఎందుకు, అనవసరం కదా. ఆ కంపారిజన్ నాట్ నెసరీ. ఇద్దరు ఒకే టైంలో రిలీజ్ అయితేనా దాన్ని బాగుందా దీన్ని బాగుందా అని అడగచ్చు. అది వేరు రిలీజ్ అయింది, ఇది వేరు రిలీజ్ అయింది. తమన్ has proved himself, he's a master in background. That's good. అంతే.